చూద్దాం. మనకి ఈరోజు హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు కాజా సుజాత గారు, జనసేన నాయకురాలు. సుజాత గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. అదేవిధంగా కాలుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. రమేష్ గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. మరి కొద్దిసేపట్లో మనకి విజయ్ కిరణ్ గారు జాయిన్ అవుతారు, టీడీపీ అధికార ప్రతినిధి, మరియు వీరశేఖర్ గారు జాయిన్ అవుతారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేస్తున్నారు, ఇవి సత్యకుమార్ గారి వ్యాఖ్యలు. ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని తీసుకురావడం, తిరిగి అది వారకే రివర్స్ అవుతుంది తప్ప జనంలో కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం పోలేదనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిది. కానీ కోటి సంతకాలు దేశంలో ఎక్కడా జరగలేదు, లేదా సజ్జల వ్యాఖ్యలు చూసుకున్నా కూడా మాకు భయపడే వెనక్కి తగ్గారు, అందుకే ఇప్పుడు దీని మీద మాట్లాడుతున్నారు అన్నట్టుగా కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు అంటే మనం గ్రామానికి ఒక 500 వేసుకున్నా నియోజకవర్గానికి 50,000 నుంచి 60,000 సంతకాలు తీసుకోవాలి సార్. మరి వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర సంతకాలు తీసుకున్నారు? సంతకాలు తీసుకున్న వాళ్ళు గవర్నర్ కి రిపోర్ట్ ఇచ్చినప్పుడు కానీ, కనీసం రోడ్డు మీదకి వచ్చి ఈ పీపీపీకి మేము వ్యతిరేకం అని చెప్పి ధర్నా చేయడానికి వచ్చిన ప్రజలు ఎంతమంది అన్నది మనకు తెలియదు, ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలకి ఒకటి విషయంలో, ఒక పాలసీ విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఏ రాజకీయ పార్టీ అండ అక్కర్లేదు సార్. స్వచ్ఛందంగా వాళ్లే బయటకు వచ్చి నిరసన తెలుపుతారు, మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు, రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటారు. కాబట్టి మనం గతంలో చూసాం, ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తే వాళ్ళ వ్యతిరేకతను ఎలా తెలియజేస్తారు, ఎలా ఉద్యమిస్తారు అనేది మనం టీచర్ల విషయంలో చూసాం. గతంలో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి మారువేషాల్లో వచ్చి ఒక దగ్గరకు వచ్చి ధర్నా చేయడం, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేయడం చూసాం. ఇంకా ఎంతో మంది రైతులు, విద్యార్థులు ఎంతో మంది లాఠీ చార్జ్ అయ్యి తలలు కూడా పగలగొట్టిన పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి ప్రజల్లో నిరసన ఉంటే ఖచ్చితంగా అది మనకు బయట కనిపిస్తుంది సార్, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, వీళ్ళు కోటి సంతకాలు సేకరణ అన్నారు, మరి 1,000,000 మంది వీళ్ళు వెనకాల వస్తారా? బయటకు వచ్చి ఇప్పుడు ఒక పిలుపు ఇస్తే బయటకు వచ్చి కూర్చుంటారా? వచ్చిన వాళ్ళు మీ కార్యకర్తలు కాకుండా ప్రజలు ఎంతమంది వస్తున్నారు? అది వదిలిపెట్టేయండి సార్. ఇంకా అయితే వీళ్ళు పీపీపీ విధానంలో ఇప్పటికైనా కూడా వాళ్ళు తప్పు ఒప్పుకుని దయచేసి ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే గతంలో చూసాం సార్, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు వైసీపీ నాయకులనే ఒక సూటి ప్రశ్న అడుగుతాను, మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? ప్రభుత్వ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి? గతంలో మీరు ఆరోగ్యశ్రీ సేవలకు కానీ, ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చే ఫండ్ కానీ పక్క రాష్ట్రాలకి, పెద్ద హాస్పిటల్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్స్ కి పంపించి వైద్యం ఎందుకు చేయించారు? అంటే ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో లేవని, పరికరాలు అందుబాటులో లేవని, నిపుణులు అందుబాటులో లేరనే కదా మీరు వేరే హాస్పిటల్స్ రికమెండ్ చేసి పంపించారు. మీ కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఇతర నాయకులు కానీ కోవిడ్ బారిన పడినప్పుడు కానీ, ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కే కదండి వెళ్ళి జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు చికిత్స చేయించుకోలేదు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర వారికి ఉన్న పరిమిత నిధులు అనుసరించి ఆ పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ కానీ, ఆ పరికరాలు కానీ, నిపుణులు కానీ మెయింటైన్ చేసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి పోవాలనే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో, వీళ్ళ ఎంపీ గురుమూర్తి గారు కూడా అందులో ఒక సభ్యుడై ఉన్నారు. ఆ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మీకు చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చింది సార్. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో టోటల్ 95,957 crores బడ్జెట్ అలాట్మెంట్ సార్. ఇది విచ్ ఇస్ అరౌండ్ 1.89% ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ అండ్ 0.27% ఆఫ్ జీడిపి. సో ఎంత తక్కువ ఉందో చూడండి. అంటే 1,00,00,000 మందికి 75 మంది మాత్రమే ఉంటున్నారు డాక్టర్స్. ఈ సంఖ్య సరిపోదు. అలాగే డాక్టర్ల సంఖ్యను పెంచాలి అని, అదే కాకుండా మనకి వీళ్ళు రిపోర్ట్ ఏది ఆషామాషిగా ఇచ్చారు సార్. టోటల్ గా ఇది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి,
ఇంకా ఎంతమంది చదువుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. మన దేశంలో సీట్లు దొరక్క జార్జియా లాంటి స్టేట్స్ కానీ చైనా కానీ పక్క దేశాలకు వెళ్ళిపోయి చదువుకుంటున్న విద్యార్థులు ఎంతమంది. దాని ద్వారా మనకి కాలేజీలకు ఆదాయం పోతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి వచ్చే డాక్టర్ల సంఖ్య కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇటువంటి అన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఒక 12వ పాయింట్ సార్ చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళు సజెషన్ పిపిపి విధానం తీసుకోవాలి. స్టాండింగ్ కమిటీ కాదండి, ఈ మన ఏదైతే నీతి ఆయోగ్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది. స్టేట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రభుత్వ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసేంత ఆర్థిక స్తోమత మిగిలిన అన్ని చూసుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ లో సరిపోదు, ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వెళ్తే ఇది సాధ్యం అవుతుంది అని నీతి ఆయోగ్ ఇచ్చింది, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది, హైకోర్టు కూడా చెప్పింది. మరి ఇవన్నీ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలియన్నట్టు ఆయన పిపిపి విధానానికి వ్యతిరేకం అని చెప్పి ఈ రోజు ధర్నా చేస్తున్నారు, ప్రైవేట్ వారం చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పిపిపి విధానాన్ని సమర్థిస్తూ టెండర్లకు పిలిచారు కదండి. 2020లో మీరు టెండర్లకు పిలిచారు కదా, టెండర్లకు పిలిచారు. అలాగే వీళ్ళు ఒక జీవో కూడా ఇచ్చారు సార్, జీవో నెంబర్ 107, ఏదైతే మెడికల్ కాలేజ్ లో సీట్ల అలొకేషన్, జీవో నెంబర్ 108 ఫీజ్ స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఇచ్చారు. అందులో ఏదైతే ప్రైవేట్ సీట్లు ఉంటాయో మనకి వాళ్ళకి అలొకేట్ చేసిన సీట్లు 12 లక్షల రూపాయలేమో ప్రైవేట్ సీట్లకి, 20 లక్షల రూపాయలేమో విదేశీ విద్యార్థులకి, ఇలా సీట్ల కేటాయింపులతో సహా చాలా క్లియర్ గా ఇచ్చారు. అప్పుడు మీ విధానం ఏమో కరెక్ట్, ఇప్పుడు అదే విధానం వచ్చినప్పుడు రాంగ్ ఎట్లా అయింది? అది కాక మీరు కేటాయించిన గవర్నమెంట్ సీట్ల కంటే మేము ఇప్పుడు 50% పెంచాం. మీరు 47% ఉండేది ఇప్పుడు 50% పెంచాం. మీరు ఇంకొక విషయం సార్, మీరు 17 కాలేజీల్లో మేము 7 కాలేజీలు కట్టేశాం అని చెప్తున్నారు సార్. 17 కాలేజీలకి 500 కోట్లు చొప్పున 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ సార్. మీరు 500 అంటే 7 కాలేజీలు మీ లెక్కల ప్రకారమే, అంటే అక్కడ ఏం కట్టలేదు అనుకోండి, కేవలం ఒక 4 పిల్లర్లోనూ స్లాబ్ వేసేస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు కదా సార్. దాంట్లో ల్యాబ్ ఉండాలి, మళ్ళీ డాక్టర్స్ ఉండాలి, హాస్టల్ ఉండాలి, కాలేజ్ ఉండాలి, పరికరాలు ఉండాలి, ఇవన్నీ అందుబాటులో ఉండాలి. అవన్నీ లేకుండా సరే కట్టేశాం అంటున్నారు. పోనీ మీ లెక్కల ప్రకారమే 7 కాలేజీలు కట్టేస్తే కనుక 7 × 500 ఎంతండి? 3,500 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి మీరు ఖర్చు పెట్టింది ఎంత అండి? 1,550 కోట్లు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంతా 1,100 కోట్లు. మీరు ఖర్చు పెట్టింది ఎంతండి? 450 కోట్లు. 450 కోట్లలో కూడా స్టిల్ ఈ రోజుకి కూడా 150 కోట్ల రూపాయలు ఏదైతే కాంట్రాక్టులకి బకాయిలు ఇంకా పెండింగ్ పెట్టెళ్ళారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 300 కోట్ల రూపాయలు 5 ఏళ్లకు కలిపి. సార్ 5 ఏళ్లకు కలిపి 300 కోట్ల రూపాయలు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో దాదాపు 750 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఈ రోజు ఖర్చు పెడితే వీళ్ళు ఏమంటారు? ఈ 18 నెలల్లోనే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేయాలంటారు. మీరు 5 ఏళ్లలో ఖర్చు పెట్టిందంతయ్యా 300 కోట్లు. మీరు సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, ఆ డబ్బులు తీసుకుంటే 2 కాలేజీలు అయ్యేవి. భారతీయ సిమెంట్ బ్యాగులకి 700 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఆ డబ్బులు తీసుకుంటే ఇంకొక 2 మెడికల్ కాలేజీలు అయ్యేవి. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు అయ్యేవి. సార్ డబ్బు అంతా వేస్ట్ చేసేసి దుబారా చేసేసి మెడికల్ కాలేజ్ అవ్వలేదు, మేం కట్టేసావు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సార్. నికరంగా ఖర్చు పెట్టింది 300 కోట్ల రూపాయలు. మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు, ఎంత చేశారు అంటే మేమేం చెప్పారు అబద్ధాలు కాదు కదా. జీవోలు తీసి చూపించండి, మేమంతా ప్రూఫ్ సహా మాట్లాడుతున్నాం. ప్రూఫ్ లేకుండా మేము మాట్లాడలేదు. నువ్వు నిరూపిస్తావా? 700 కోట్ల సరిహద్దుల రాళ్ల మీద బొమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని చెప్పావు, మీరు నిరూపిస్తారా? ఇలాంటి అబద్ధాలు వేదికల మీదకి వచ్చి రమేష్ గారు చెప్పడం మానుకోండి. మీరు డిబేట్ లోనూ మీరు అబద్ధాలు చెప్పడం మానుకోండి. చూసే మాట్లాడుతున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ తీసుకుని మాట్లాడుతున్నాం. మీరు రిపోర్ట్ లేకుండా ఏం మాట్లాడలేదు, విత్ ప్రూఫ్ అన్ని మాట్లాడుతున్నాము.
రిపోర్ట్ చూపించండి. మాట్లాడుతున్నాము. మీ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం కాలేజ్ ఓకే, రైట్ అండి, రైట్, ఓకే. కాలేజ్ గోడలు రిపోర్ట్ చూపించేసి చూపించండి. కాలేజ్ అయిపోయిందంటే అది కరెక్ట్ కాదండి. ఎన్ని కాలేజీల్లో ఉన్నాయి, ఎన్ని కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు, కాలేజీలు రెడీ అవుతుంటే అడ్మిషన్ అవ్వాలి కదా, అడ్మిషన్ ఎందుకు తీసుకోలేదు? నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్ ఎందుకు తీసుకోలేదు? కాలేజీలు ఇంకా రెడీ కాలేదు. అక్కడ ఏం అందరికీ తెలుసు ఎందుకు తీసుకోలేదో మీరు చెప్పారు కదా, ఈ చేసిన రోజు అడ్మిషన్ రైట్, రైట్, సుజాత గారు, ఓకే అండి, ఓకే. రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు, గుడ్ మార్నింగ్. హాస్పిటల్లో సేవలు ప్రారంభమయ్యాయా? రైట్, ఎందుకంటే ఒకటి అబద్ధాలు ఒకటి ప్రచారం ఒకటి చేస్తారు? సుజాత గారు ప్లీజ్ అండి.